ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఎటువంటి యోగవంతమైన ఫలితాలు ఇవ్వగలడు, అలాగే ఎటువంటి డౌన్ఫాల్, కెరియర్లో డౌన్ఫాల్ కావచ్చు, బిజినెస్లో డౌన్ఫాల్ ఇవ్వగలడు, ఈ విషయాన్ని తెలుసుకుందాము. కర్మకారకుడైనటువంటి శని బలంగా కనుక ఉన్నట్టయితే చార్ట్లో అద్భుతమైనటువంటి విజయాల్ని, పాపులారిటీని, నేమ్ అండ్ ఫేమ్, ప్రజాదరణ ఇవన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి ప్లానెట్. ఇదే శని కనుక నెగిటివ్గా ఉంది, బలహీనంగా ఉండి, అటువంటి శని యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే కెరియర్లో డౌన్ఫాల్, సడన్గా లాసెస్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్ ఇలాంటి వాటిల్లో ఇరుక్కుని సతమతం అవడము, అటువంటి ఫలితాన్ని కూడా మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కర్మకారకుడైన శని బలంగా ఉండి కెరియర్ స్థానాల్లో స్ట్రాంగ్గా ఉండి కెరియర్ని కనుక ప్రభావితం చేస్తూ ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు కెరీర్కి సంబంధించినటువంటి విషయాల్లో. ఇదే శని కనుక బలహీనంగా ఉన్నట్టయితే దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అయితే శని యొక్క రాజయోగ ఫలితాన్ని విశ్లేషణ చేసేటప్పుడు మిగతా గ్రహాలకి చేసినట్టుగానే శనికి కూడా ఫలితాలను విశ్లేషణ చేసేటప్పుడు చరకారకత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జైమిని చరకారకత్వాలు కావచ్చు, స్పెషల్ లగ్నాసు, ఇవి ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయి శని యొక్క ప్లేస్మెంట్ మీద అనేది కూడా మనం స్టడీ చేయాలి. అప్పుడే మనకి క్లారిటీ వస్తుంది శని యోగవంతమైన ఫలితాలు ఇస్తాడా లేదా అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసేటప్పుడు. ఉదాహరణకి ఏదైనా ఒక గ్రహం యోగద స్టేటస్ లేదా మహాయోగద స్టేటస్ కనుక పొందినట్టయితే అటువంటి గ్రహం యొక్క దశలో చాలా మంచి ఫలితాలని అందుకుంటాడు జాతకుడు. ఇవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే శని కూడా దీనికి మినహాయింపు కాదు. శని కనుక మహాయోగద గ్రహం అయినట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. తాను ఏ కారకత్వాన్ని తీసుకున్నాడో, ఏ ఇంట్లో ఉన్నాడో దానికి సంబంధించినటువంటి విషయాల్లో. ఇక ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని ఒక చార్ట్లో శని చాలా మంచి ఫలితాన్ని ఇచ్చినటువంటి అనాలిసిస్, ఇంకొక చార్ట్లో శని చాలా ఇబ్బంది కలిగజేసినటువంటి అంశాలని, ఈ రెండింటిని కూడా నేను విశ్లేషణ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి అమితాబ్ బచ్చన్ గారి చార్ట్. ఆయన చార్ట్ కనుక తీసుకున్నట్టయితే శని ఎటువంటి క్లాసిక్ యోగాలోనూ ఉన్నట్టుగా మనకి కనిపించదు. అంటే శశయోగంలో కావచ్చు, ధర్మ కర్మాధిపతి యోగము, ఇటువంటి వాటిలో ఎందులోనూ శని లేడు. అయినా కానీ శని మహాదశలో ఆయన స్టార్డమ్ని అందుకున్నారు. అనూహ్యమైనటువంటి స్టార్డమ్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో, ఇండియన్ సినిమాలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పేరు ప్రఖ్యాతం సంపాదించుకున్నారు అమితాబ్. ఇటువంటి స్ట్రాంగ్ రిజల్ట్స్ శని ఏ విధంగా ఇవ్వగలిగాడు అని చూసినప్పుడు స్పెషల్ లగ్నాస్ యొక్క పాత్ర, అలాగే శని మహాయోగద గ్రహం అవ్వడము, ఇది కారణంగా మనం చూడొచ్చు. అలాగే అనిల్ అంబానీ గారి చార్ట్ కనుక చూసినట్టయితే రెండో ఎగ్జాంపుల్, శని మహాదశ స్టార్ట్ అయినప్పుడే ఆయన కొంత అన్నగారితో విభేదాలు కావచ్చు, అలాగే కొంత కోర్టు కేసులతో, చిక్కులతో సతమతం అవడము, ఇటువంటి ఫలితాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ శని ఎందుకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చాడు అనేది కూడా మనకి అనాలిసిస్ చేయడం వల్ల కొంతవరకు అవగాహన వస్తుంది. ఈ విధంగా కర్మకారకుడైన శని ఎప్పుడు బలంగా ఉంటాడు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తాడు అని తెలుసుకోవడానికి ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ సహాయపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 చార్ట్స్ని చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది అమితాబ్ బచ్చన్ చార్టు. ఆయన లగ్నము కుంభలగ్నము, లగ్నంలో కేతువు, 4ంట శని, 6ంట గురువు ఉచ్చలో ఉన్నాడు, 7ంట రాహువు, 8ంట బుధ, శుక్ర, రవి, కుజ, 9ంట చంద్రుడు. ఆయన యొక్క సినిమా కెరీర్ అనేది గురు మహాదశలో స్టార్ట్ అయింది. గురు మహాదశలో కొన్ని క్యారెక్టర్స్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి ఆర్టిస్ట్గా ఒక పేరు వచ్చింది. కానీ ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా బాలీవుడ్లో ఒక సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది మాత్రం శని మహాదశలో. అయితే ఇక్కడ చూసినట్టయితే శని లగ్నం నుంచి 4వ ఇంట్లో ఉన్నాడు. లగ్నాధిపతి 4వ ఇంట్లో ఉండడం, అది కేంద్ర స్థానం కాబట్టి అది మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అయితే కేవలం ఈ ప్లేస్మెంట్ వల్ల ఇంత బాగా ఎలా యోగించాడు అని అనలైజ్ చేసినప్పుడు మనకి ఆ ఒక్క కారణము మనకి సరిపోదు. ఇక్కడ ఈ స్పెషల్ లగ్నాస్ యొక్క పాత్రను కనుక చూసినట్టయితే మనకి శని ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చాడు అనేది మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ శని వక్రించి ఉన్నాడు, దానివల్ల శని యొక్క స్ట్రెంత్ అనేది పెరిగింది, మరింత పాజిటివ్గా అయ్యాడు. అయితే శని ఉన్నటువంటి వృషభాన్ని హోరలగ్నం చూస్తోంది, ఘటిక లగ్నం అనేది చూస్తోంది.
అలాగే శనికి లగ్న సంబంధం ఉంది, ఎందుకంటే శని లగ్నాధిపతి. ఈ విధంగా ఒక గ్రహానికి లగ్న సంబంధము, హోరలగ్నము, ఘటిక లగ్నము ఈ మూడింటితోనూ సంబంధం కనుక ఉన్నట్టయితే అది మహాయోగద గ్రహంగా చెప్పబడుతుంది జైమినిలో. ఈ విధంగా ఇక్కడ హోరలగ్నము కర్కాటకంలో ఉండి శనిని చూస్తుంది, ఎందుకంటే స్థిరరాశి చరరాశి పరస్పరం చూసుకుంటాయి కాబట్టి కర్కాటకం వృషభాన్ని చూస్తుంది, తుల వృషభాన్ని చూస్తుంది. అంటే హోరలగ్నం వృషభాన్ని చూస్తోంది, శనిని చూస్తోంది. అలాగే ఘటిక లగ్నం కూడా శనిని చూస్తోంది. శని లగ్నాధిపత్యం తీసుకున్నాడు కాబట్టి శని మహాయోగద గ్రహం అయ్యాడు. అటువంటి మహాయోగద గ్రహం అయినటువంటి శని చాలా మంచి ఫలితాన్ని ఇచ్చాడు ఆయన యొక్క హారోస్కోప్లో. ఈ విధమైనటువంటి ఈ స్పెషల్ లగ్నాస్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది ఎందుకు శని ఇంత బలంగా యోగవంతమైన ఫలితాలు ఇచ్చాడు ఆయన యొక్క చార్ట్లో అనే విషయంలో. ఇక రెండో ఎగ్జాంపుల్కి వెళ్ళినట్టయితే అనిల్ అంబానీ గారి చార్ట్. ఆయన లగ్నము మకర లగ్నము, 3వ కేతువు, 5వ రవి చంద్ర బుధ, బుధుడు ఆత్మకారకుడు, 7వ శుక్రుడు కుజుడు, 9వ రాహువు, 11వ గురువు, 12వ శని. ఈయనకి 11వ ఇంట్లో ఉన్నటువంటి గురువు చాలా మంచి యోగవంతమైన ఫలితాలను ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే శని మహాదశ స్టార్ట్ అయిందో కొంత ఆయన అన్నగారితో కాస్త మనస్పర్ధలు, విభేదాలు రావడము, వ్యాపారంలో కూడా కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడము, కోర్టు కేసెస్ ఇలాంటివన్నీ కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతూ వచ్చాయి. అయితే ఇక్కడ శని యొక్క స్థితి కనుక చూసినట్టయితే లగ్నాధిపతి ద్వితీయాధిపత్యం రెండూ తీసుకున్న శని వ్యయంలో వెళ్ళడము, అందులో వక్రించి ఉండడము, దీనివల్ల కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. అందులోని శని ఉన్నది కేతు నక్షత్రమైనటువంటి మూలలో. ఇది కూడా కొంతవరకు ఈ అగ్రెసివ్ రిజల్ట్స్కి కొంత కారణం. ఇక శని ఉన్నది ధనస్సులో. ఈ ధనస్సు అనేది కర్కాటకం నుంచి 6వ ఇల్లు అవుతుంది. కర్కాటకంలో కారకాంశ లగ్నం అనేది ఉంది. ఈ కారకాంశ లగ్నం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది క్లుప్తంగా చెప్తాను. ఒక చార్ట్లో ఆత్మకారక గ్రహం ఏది అనేది ముందు ఐడెంటిఫై చేయాలి. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలని ట్రావెల్ చేసిన ప్లానెట్ ఆత్మకారక గ్రహం. ఈయన చార్ట్లో బుధుడు ఆత్మకారకుడు. అటువంటి బుధుడు నవాంశలో కర్కాటకంలో ఉన్నాడు. అయితే ఇక్కడ నవాంశ చార్ట్ చూపించడం లేదు. నవాంశలో కర్కాటకంలో బుధుడు ఉన్నాడు కాబట్టి D1 చార్ట్లో, రాశి చార్ట్లో కర్కాటకాన్ని కారకాంశ లగ్నంగా తీసుకోవాలి. కారకాంశ లగ్నం నుంచి 6వ ఇంట్లో శని ఉన్నాడు. అయితే శని భ్రాతృకారకత్వం తీసుకున్నాడు. భ్రాతృకారకత్వం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అన్నిటికంటే ఎక్కువ డిగ్రీస్ ఉన్నది ఆత్మకారకుడు, 2nd అమాత్యకారక, 3rd భ్రాతృకారక. ఈ భ్రాతృకారక గ్రహము పెద్దన్న గారిని, కెరియర్ సక్సెస్ని వీటిని సూచించేటువంటి గ్రహం. ఇటువంటి శని కారకాంశ నుంచి 6th హౌస్లో ఉన్నాడు, అంటే దుస్థానంలో. కారకాంశ లగ్నము అనేది కెరియర్ రిజల్ట్స్ని అనలైజ్ చేయడానికి చేయవలసినటువంటి లగ్నము. ఈ విధంగా శని ఈ కోణం నుంచి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఇచ్చాడు ఆయనకి. ఈ విధంగా కేవలం లగ్నం నుంచి ఆధిపత్యాల రీత్యా కాకుండా ఈ కారకత్వాల రీత్యా, అలాగే కారకాంశ లగ్నం నుంచి కూడా నెగిటివ్ ప్లేస్మెంట్స్లో శని ఉండడం వలన ఈయనకి శని మహాదశ చాలా చాలా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇస్తూ వస్తున్న దశగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కారకత్వాలు, ఆరుఢాలు కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు మనకి చాలా మంచి క్లారిటీ వస్తుంది. ఇవి క్యాలిక్యులేషన్ చేయడం కూడా చాలా కష్టమైన పని ఏం కాదు, చాలా సులువుగానే మనం కనుక్కోవచ్చు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఏ సాఫ్ట్వేర్లో వేసినా గ్రహాల యొక్క డిగ్రీస్ని చూపిస్తుంది. ఎక్కువ డిగ్రీలు ఉన్నది ఆత్మకారక. అటువంటి బుధుడు ఆత్మకారకుడై నవాంశలో ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే అది D1లో కారకాంశ లగ్నంగా మనం నోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా శని యొక్క 2 ఎక్స్ట్రీమ్స్ని కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారి చార్ట్లో శని ఇచ్చినటువంటి యోగవంతమైన ఫలితాలు, అలాగే అనిల్ అంబానీ గారి చార్ట్లో శని ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ రెండూ కూడా మనం ఇక్కడ కొంతవరకు చూసాము. ఎగ్జాంపుల్ చార్ట్స్ ద్వారా వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్లో కూడా శని 2 పార్శ్వాలని ఏ విధంగా చూపించాడు అనేది మనం చూడడం జరిగింది. అమితాబ్ గారి చార్ట్లో శని అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాలని, స్టార్డమ్ని, పాపులారిటీని ఇచ్చాడు. అదేవిధంగా అనిల్ అంబానీ గారి చార్ట్లో ఇదే శని చాలా ఇబ్బందులు కూడా గురి చేశాడు. అయితే శని సాధారణంగా 3, 6, 11 ఈ హౌసెస్లో ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాలి.
అలాగే 10th హౌస్ కూడా చాలా మంచి ప్లేస్మెంట్ శనికి ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి ప్లేస్ 10th హౌస్. రాజ్యంలో ఉన్నటువంటి శని, కర్మకారకుడైన శని 10th హౌస్లో ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్గానే మనం చూడాలి. అయితే వక్రించినప్పుడు శని ఇటువంటి స్థానాల్లో ఉండి వక్రించినప్పుడు ఎక్కువగా ఘర్షణ, ఎక్కువగా శ్రమపడ్డము, దాని ద్వారా సక్సెస్ అందుకోవడము, ఇటువంటి ఒక ట్రెండ్ అనేది ఉంటుంది. వక్రించిన గ్రహం ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది. వక్రించిన గ్రహం ఎప్పుడూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకోకూడదు. ఒకవేళ గ్రహం పాజిటివ్గా ఉండి వక్రిస్తే చాలా స్ట్రాంగ్ అవుతుంది, నెగిటివ్గా ఉండి వక్రిస్తే చాలా నెగిటివ్ అవుతుంది. అయితే వక్రించిన గ్రహం యొక్క ప్రాపర్టీ ఏంటంటే కొంచెం ఒడిదుడుకుల్ని తీసుకొస్తుంది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో. ఈ విధంగా ఈ 2 చార్ట్స్లో కూడా శని యొక్క బలాన్ని విశ్లేషించి ఎందుకు శని ఇబ్బందులను ఇచ్చాడు, అలాగే ఎందుకు శని యోగ ఫలితాలను ఇచ్చాడు అనేది కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.